స్టూడియో తెలుగు కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పడవ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సంప్రదాయ పడవ పోటీలతో పాటు డ్రాగన్ పడవ పోటీలు, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఘనంగా ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లాంఛనగా పడవ పోటీలను ప్రారంభించారు. నది తీర ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకోగా వందలాది మంది ప్రేక్షకులు పోటీలను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం లభించడంతో పాటు కోనసీమ ప్రాంత సాంస్కృతిక వైభవం మరింత వెలుగులోకి వచ్చింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలు విజయవంతంగా సాగేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. శ్రేయస్ మీడియా చక్కటి సహకారంతో ఎంత చక్కటి కార్యక్రమం ఆత్రేయపురంలో కొత్తపేట వాళ్ళు లేదా రావులపల్లి వాళ్ళు లేదా రాజమండ్రి వాళ్ళు కాకుండా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మండలించడానికి వచ్చారు. మరి సాక్షాత్తు వడపల్లి వెంకటేశ్వర స్వామి తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు గౌరవ కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు. మరి వాడపల్లి అభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో రాష్ట్రాలను వినిపించాలి. గోవిందా మంచి జరగాలని మంచి సంకల్పంతో ఆత్రేయపురం అంటే తీపితనాన్ని గుర్తు చేసే ఈ గ్రామానికి మరింతమైనటువంటి ప్రాధాన్యత తీసుకురావాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో మీడియా తప్ప మిగిలిన వాళ్ళంతా ఖాళీ చేయండి ప్లీజ్. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు మరియు వచ్చేసినటువంటి అతిథులందరూ కూడా గోదావరి పూజ చేయడం అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఒక పక్క అధికార గణం, మరొక పక్క రాజకీయ ప్రజాప్రతినిధుల గణం, ఈ రెండు కలిస్తేనే ప్రజా అభ్యుదయం. మరి దాన్ని దృష్టిలో ఉంచినరావు గారు గోదావరి మాతకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ గొప్పతనం ఏంటంటే మన ఎదురుగానే ఉంది. మరి పంచభూతాల సాక్షిగా అంటారు. పంచభూతాలలో నీరు ఒకటి. ఈ నీరు లేనిదే మనం జీవించలేము. అటువంటి ఈ నీటికి సస్యశ్యామలను చేసినటువంటి ఆనాటి కాటను గుర్తు చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి సారథ్యం జరుగుతున్నాయి. ఇవి జాతీయ స్థాయిలో క్రీడాకారులు వచ్చారు. మరి